హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Vktelugumotovlogs. దిస్ ఈస్ వినోద్. అందరు బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. అండ్ రైడ్స్ అయితే చేయట్లేదు. ఈరోజు ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. ఆల్రెడీ మీరు టైటిల్లో చూసారు, తమిళలో చూసారు. ఆ ప్రోడక్ట్ అనేది ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి అది ఎట్లా ఉంది, నాకు ఎలా సరిపోయిందా లేదా అనేది చూపిస్తా. తర్వాత అది ఎందుకు తీసుకున్నాను, అసలు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అనేది అయితే మీకు ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో కావచ్చు, Vktelugumotovlogs. ఓకే, మనం వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేసా. ఇదేంటంటే జర్కిన్ అనమాట, ఐ మీన్ జాకెట్. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 874 రూపీస్ అయితే పడింది. నేను అసలు యాక్చువల్లీ రైడింగ్ జాకెట్ తీసుకున్నాను అనుకున్నా. అది వచ్చేసి రైనాక్స్ 8GT3, అది వచ్చేసి 6600 ఉంది. అందుకని చెప్పేసి తీసుకున్నా. మన అన్బాక్సింగ్ ఇంతే, సాకులు కత్తులు ఏం అవసరం లేదు, ఇది వదిలేదు. ఓకే, ఇక్కడ బిల్ ఉంది. బిల్తో కూడా నాకు పెద్ద పని లేదు. మనకు ఒక కవర్ ఇచ్చారు, ఓపెన్ చేసి చూద్దాం. నేను ఇది వచ్చేసి మీడియం సైజ్ పెట్టాను, ఒకసారి స్మాల్ పెట్టా. మీడియం పెట్టేసరికి ఏమవుతుందంటే ఇది వచ్చేసి 874 రూపీస్ ఉంది. ఇది స్మాల్ సైజు. మీడియం సైజ్ పెట్టేసరికి 1399 అయిపోతుంది. దిస్ ఇస్ జాకెట్ అనమాట, చాలా బాగుంది. ఫుల్ క్లాస్ చూపిస్తాను మీకు. కాకుండా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే జిప్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు, కానీ ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ఇచ్చింటే బాగున్నాను. యా, లోన కూడా క్లాత్ బాగుంది. సమ్మర్లో వేసుకుంటే మాత్రం రాడ్డిపోద్ది, ఎందుకంటే చాలా హీట్ వస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఇటో పాకెట్ ఉంది అండ్ ఇటో పాకెట్ ఉంది. ఒకసారి ట్రై చేస్తా. ఓకే, నాకు సరిపోయింది. మీడియం పెట్టుకుంటే ఇంకా నాకు పెద్ద అయినాము, స్మాల్ పెట్టుకున్నా కరెక్ట్గా సైజ్ ఉంది. చూడండి, ఇదే అనమాట. నేను ఈ ప్రోడక్ట్, అయ్యో రామా, ఏదో లోన పాకెట్ ఉందబ్బా. ఇక్కడ చెక్ బుక్ పెట్టుకోవచ్చు, మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది రెయిన్ లేయర్లో కూడా ఉంది, వర్షం వచ్చినా కూడా పెద్దగా తడవదు లోన ఏం పెట్టుకున్నా. ఓకే, దీనికోసం ఏం చెప్పాలంటే, ఇది ఎందుకు తీసుకున్నా, దీనికోసం ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, నార్మల్లీ బైక్ పైన వెళ్ళేటప్పుడు జస్ట్ ఓన్లీ టీషర్ట్ మీద వెళ్ళామంటే అనుకోకుండా స్కిడ్ అయి పడితే మనకు చేతి ఎక్కువగా కొట్టుకుని పోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇది ఉండడం వల్ల ఎక్కువగా ఎఫర్ట్ అనేది దీని మీద పడుతుంది. దీని మీద పడడం వల్ల ఇది డ్యామేజ్ అవుతుంది, మన చేయికి ఏం కాదు. ఇది పోతే ఏమవుతుంది, మహా అయితే ఇది ఎంత 900 రూపీస్ వచ్చింది కాబట్టి 900 రూపీస్ పోతే పెద్ద ప్రాబ్లంగా, అదే చేయి కొట్టుకుని పోతే చాలా బాధపడతాం. అందుకని చెప్పేసి ఇది అన్బాక్సింగ్ అండ్ ఎట్లా ఉందని చెప్పేసి రివ్యూ చేస్తున్నా. అండ్ గాయ్స్, ఇంకోటి ఏంటంటే, బైక్ పైన వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. ఎందుకంటే అనుకోకుండా పడినా తల పగలగానే ఉంటుంది. తల పగలపోతే చేతులు ఏమిరిగినా బతికేయవచ్చు, తల పగిలితే బతకలేం. అదేవిధంగా కొన్ని మేజర్ సేఫ్టీస్ అయితే వాడండి. ఇది కాకపోతే మీ దగ్గర వింటర్ స్వెటర్ కానీ, రైనింగ్ స్వెటర్ కానీ, లేకుంటే స్టైల్ జర్కిన్స్ ఉంటాయి, జాకెట్స్ ఉంటాయి, ఇలాంటివి ఏమైనా వేసుకుని రైడ్ అయితే చేయండి. ఎందుకంటే ఓన్లీ ఫర్ టీషర్ట్లు వెళ్ళకండి, ఎందుకంటే అనుకోకుండా స్కిడ్ అయిపోతే కష్టం. చూస్తారు కదా, చాలా బాగుంది. అండ్ దాంట్లో కలర్ చూసా, కలర్స్ లేవు. ఇది నాకు బెటర్ అనిపించింది. వీలైతే నాకు ఈ జిప్ నచ్చలేదు, జిప్ అయితే చేంజ్ చేస్తా, చూద్దాం. అండ్ ఒకసారి జిప్ వేసుకొని కూడా చూస్తా. ఫిట్గా ఉందబ్బా. అరే, ఇక్కడ డ్యామేజ్ ఉందబ్బా. ఇదిగో ఇక్కడ డ్యామేజ్ ఉంది, చూసుకోలే. సరే, ఇంకా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ పెట్టేదైతే లేదు. ఇది ఓవరాల్గా ఓకే గాయస్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. కేర్ఫుల్లీ డ్రైవ్ చేయండి, హెల్మెట్ వాడండి. వీలైతే ఇలాంటి జాకెట్ కానీ, జర్కెట్స్ కానీ, జాకెట్స్ కానీ, లేకుంటే స్వెటర్స్ లాంటివి అయితే వాడండి. ఓకే, మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.